హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు సమ్మర్ డ్రింక్స్ చేసి చూపించబోతున్నానండి. ఇవి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా రెడీ చేసుకోవచ్చు నేను చూపించబోతున్నా. అలాగే ఇది చాలా ఈజీ అండి ఇవి చేసుకోవటం కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను ముందుగా క్యారెట్ జ్యూస్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనం రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకుంటే కనుక మంచి గ్లో వస్తుందండి. అలాగే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నీ పోతాయి. చాలా మంచిది, హెల్దీ అన్నమాట. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకోవాలి. రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. నేను 4 క్యారెట్లు తీసుకున్నా. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసి గ్రైండ్ చేస్తున్నా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసేసుకుని ఈ పల్ప్ని కూడా పాడేయాల్సిన అవసరం లేదండి. మనం చక్కగా స్కిన్కి స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా వడబోసుకున్న ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని నేను మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో ఇలాగ స్ట్రెయిన్ చేసాక దాంట్లో ఒక స్పూన్ తేనె వేసా, ఒక స్పూన్ షుగర్ వేసా, నిమ్మ చెక్క ఒక నిమ్మ చెక్క తీసుకున్నానండి. జస్ట్ అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది మనం రెగ్యులర్గా రోజు మార్నింగ్ టైంలో ఇది కనుక తీసుకున్నట్టయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. హెల్త్కి బ్లడ్ పడుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, కళ్ళ కింద ఉన్న నల్లటి చారలన్నీ పోతాయి. చాలా హెల్తీ కూడా. షుగర్ అవాయిడ్ చేసి కావాలంటే మొత్తం హనీనే వేసుకోవచ్చు కూడా అండి. ఇందులో క్యారెట్ జ్యూస్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి క్యారెట్ జ్యూస్. నేను ముందుగా మీకు ఒక టిప్ చెప్దామని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మిక్సీ జార్లో మనం చట్నీలు అవి ఆడతాం కదా, అది వాటర్ అది స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోగొట్టుకోవడం కోసం ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను వంట సోడా వేసి ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకుంటే అందులో ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉన్నది కూడా వచ్చేస్తుందండి. అది మళ్ళీ కడిగేసుకుని మంచిగా మిక్సీ జార్ పెట్టుకుని నేను ఇప్పుడు స్వీట్ లస్సీ చేస్తున్నా. 1 కప్పు కమ్మటి పెరుగు తీసుకోవాలి. దీనికైతే ఎంత గట్టి పెరుగు అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మటి పెరుగు ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక షుగర్ వేస్తున్నాను. నేను 2 స్పూన్లు షుగర్ వేస్తున్నా. రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎంత ఎక్కువ బ్లెండ్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఇలా బ్లెండ్ అయింది కదా. ఇప్పుడు నేను 1 స్పూన్ హార్లిక్స్ వేసుకుంటున్నా. హార్లిక్స్ వేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుని ఇప్పుడు ఐస్ వాటర్ వేస్తున్నానండి. 1 గ్లాస్ బాగా కూల్గా ఉన్న వాటర్ వేసుకుంటే మనకి మేగడ అన్నది పైకి తేలుతుంది అనమాట అండి. గ్రైండ్ చేసుకున్నప్పుడు బ్లెండ్ చేసుకుంటే ఈ లస్సీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా మనం ఈ సమ్మర్లో ఇలా చేసుకుని తాగుతుంటే మనకి చలవ కూడా చేస్తుందండి బాడీకి. స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను పైన హార్లిక్స్ వేసి సర్వ్ చేసుకుంటున్నానండి. అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీలో మేగడ పైకి వెన్న తేలుతుందండి, అది కూడా నేను పైన వేసి సర్వ్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి, మీకు తగినట్టుగా. స్వీట్ లస్సీ రెడీ అండి. ఇప్పుడు నేను మసాలా మజ్జిగ చేస్తున్నాను. 1 కప్పు కమ్మటి పెరుగు తీసుకున్నాను నేను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా చిలుక్కోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క,
చిన్న పచ్చిమిరపకాయ ముక్క. మనం ఇలాంటి రోట్లో మీరు ఎంత మజ్జిగ కలుపుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఇవి వేసుకోండి. నేను ప్రస్తుతానికైతే 2 గ్లాసుల మజ్జిగ చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా నేను చిన్న అల్లం ముక్క, చిన్న పచ్చిమిరపకాయ ముక్క, కొంచెం జీలకర్ర వేసి దంచుకుంటున్నా. ఇలా మెత్తగా దంచుకుని మనం ఆ పెరుగులో వేసేసుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో కూడా 1 గ్లాసు చల్లని నీళ్ళు వేసుకుని మంచినీళ్ళు బాగా చిలకాలండి దీన్ని. అలాగే కొంచెం కరివేపాకు 2-3 చించుకుని వేసుకోవాలి. అలాగే ఫైనల్గా నిమ్మరసం కూడా పిండుకుని సర్వ్ చేసుకోవడమే. దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ సమ్మర్ డ్రింక్స్ని ఇంట్లో ఈజీగా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. నిమ్మకాయ పిండేసి సర్వ్ చేసుకోవడమే. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ఆల్ అని పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా కామెంట్ చేయండి.